కాకినాడ జిల్లా తాళర మండలం నుంచి వచ్చాను. నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిని. ముఖ్యంగా ఈ రోజు జరిగే ఈ మహాధర్నా కిరణ్ భేరీకి ఇంతమంది కథలు రావడానికి ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉన్న అసంతృప్తి. పిఆర్సీ ఇచ్చి ఇప్పటికి 10 సంవత్సరాల దగ్గర కావస్తూ ఉంది. ముందు ప్రభుత్వం కూడా పిఆర్సీ అని చెప్పేసి మాకు డిఏ బకాయిలు ఇచ్చారు, అప్పుడు పిఆర్సీ ఇవ్వలేదు. ఈరోజు అనేక ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆ ధరలకు అనుగుణంగా డిఏలు కానీ పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఏ రకమైనది ప్రభుత్వ ఉద్యోగస్తుల వైపు చూడలేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా అసంతృప్తితో ఆ ప్రభుత్వానికి అయితే ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. పని ఒత్తిడి పెరుగుతూ ఉంది ఉద్యోగస్తుల పట్ల, ముఖ్యంగా ఉపాధ్యాయుల పట్ల ఇంకా పని ఒత్తిడి పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఆదాయాలు అయితే పెరగడం లేదు. తర్వాత సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఉద్యమంగా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాము. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. వెంటనే ఐఆర్ని ప్రకటించి ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క అసంతృప్తిని తొలగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతానికి ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు మేము వస్తే మంచి చేస్తా ఉన్నారు ఇద్దరు, పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు గారిని. మాకు ఏ ప్రభుత్వాలు వచ్చినా జెండాలు మారుతాయండి. వాళ్ళ యొక్క విధానాలు అయితే ప్రభుత్వ ఉద్యోగస్తుల పట్ల ఏ రోజు మారలేదు. అప్పుడైతే ఎలా ఉందో ఇప్పుడు కూడా పని ఒత్తిడి ఆ విధంగానే ఉంది, ఇంకా పెరిగింది కూడా. యాప్ల భారం తగ్గిస్తానన్నారు, ఇంకా ఏది చెప్తే కానీ ఇప్పుడు వచ్చినంటే పిఆర్సీ ఇస్తానన్నారు. ఇప్పుడు వచ్చి 2.5 ఏళ్ళు అయిపోతూ ఉంది ప్రభుత్వం ఏర్పడి, పిఆర్సీ ఇవ్వలేదు, ఒక ఐఆర్ ప్రకటించలేదు. అలాగే పని భారం కూడా విపరీతంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకి పని భారం పెరిగితే పిల్లలు నష్టపోతూ ఉంటారండి. పిల్లలకి సరైన విద్యను ఇవ్వలేకపోతా ఉన్నాం. మా దగ్గరికి ఎవరైతే వస్తారో పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి మేము చాలా కష్టపడి చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వ పనితీరు, ఈ యాప్ల పనితీరు పట్ల క్షణంలో ఇస్తారు ఒకటి, వెంటనే ఇవ్వాలంటారు. అంటే అక్కడ ఆ తరగతిని వదిలేసేసి ఈ పని మేము చేయవలసి వస్తుంది. ఈ విధంగా విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ కూడా మూసే పరిస్థితి ఏర్పడతా ఉంది. కేవలం ఇదే ఉపాధ్యాయులు సరిగ్గా చెప్పట్లేదని చెప్తా ఉన్నారు, కానీ ప్రభుత్వాలు అవలంబిస్తున్న పనితీరు వల్ల ఈ ఉపాధ్యాయులు అయితే పాఠాలు చెప్పలేకపోతున్నారు. అలాగే ఈ ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే విధానం కూడా చాలా తప్పుదోవగా ఉంది. పాఠశాలలు మూసేస్తూ ఉన్నారు. ఈరోజు 3,000 పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ మూసేస్తూ ఉన్నారు. మరి 3,000 మంది టీచర్స్ ఎట్లా పోతారు, ఎక్కడికి పోతారు వాళ్ళంతా? కాబట్టి ఈ విధానాలను తగ్గించి ప్రభుత్వ విద్యారంగాన్ని పెంచాలని, అంటే మీ హక్కుల కోసం ఎట్లా పోరాడుతూ ఉన్నామో మా బాధ్యత పిల్లలకి పాఠాలు చెప్పాలని ఒక బాధ్యతను కూడా మేము చాలా కర్తవ్యంగా యూటీఎఫ్ సంఘం తీసుకుంటూ ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని ఆ విధమైన విధానాలు అవలంబించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.